కొరకు అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 43వ వచనం. 13:43. సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదామత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాటలాడుచు దేవుని కృపయందు నిలుకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి. చాలు. అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో దినదినము కొంతమంది చేర్చబడడం, అనేకులు క్రైస్తవులుగా దేవుని శిష్యులుగా మార్చబడడం మనం ఈ యొక్క 13వ అధ్యాయంలో గమనిస్తాం. ఈ క్రమంలో పౌలు గారు ఆ రక్షించబడిన వారికి ఇస్తున్న సూచన లేదా ఆజ్ఞ ఏంటంటే, మీరు కృపయందు నిలకడగా ఉండాలి. రక్షించబడిన మనకు కూడా పరిశుద్ధాత్ముడు ఈ పూట ఇస్తున్న సాక్ష్యం లేదా ఆజ్ఞ ఏంటంటే, వారు నిలకడగా ఉన్నారు, మనం కూడా నిలకడగా ఉండాలి. ఎందులో నిలకడగా ఉండాలి? కృపయందు నిలకడగా ఉండాలి. కృపయందు నిలకడగా ఉండడం అంటే ఏంటి? గతంలో కృప లేనట్టేగా. ఒకవేళ దేవుడు నిన్ను ఆపదల్లోంచి తప్పించవచ్చు, అది కృపయే. ఆరోగ్యం ఇవ్వచ్చు, కృపయే. అవసరాలు తీర్చవచ్చు, కృపయే. ఆర్థిక విషయాల్లో ఆదుకొనవచ్చు, కృపయే. ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు, కృపయే. ఉద్యోగం ఇవ్వచ్చు, కృపయే. నువ్వు చేసిన ప్రతి ప్రయత్నంలోనూ విజయాన్ని అనుగ్రహించవచ్చు, కృపయే. కాదని నేను అన్నాను. ఇన్ని ఉన్నా ఒకవేళ యేసు ప్రభుని గనక స్వంత రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే నీకు కృప ఉన్నట్ట లేనట్ట? చెప్పండి. లేనట్టు. రక్షించబడిన నీవు కానీ నేను కానీ ఎక్కడికి వచ్చావంటే, వి ఆర్ ఎంటర్డ్ ఇన్ టు గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపలోనికి వచ్చాం. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. యేసు రక్తంలో కడగబడడం కృప. పాపాన్ని విడిచిపెట్టడం కృప. మూర్ఖులైన ఈ తరము వారికి వేరే జీవించడం కృప. లోకపు స్నేహాలను కట్ చేయడం కృప. శపితమైన అనుభవాల నుండి తొలగిపోవడం కృప. నీవు వినిన సువార్తకు లోబడి నీ జీవితాన్ని ప్రత్యేకించుకొని ప్రతిష్ఠించుకోవడం కృప. ఏ కృప అయితే రక్షించిందో ఆ కృప కొరకు నీవు ప్రత్యేకించబడ్డావో ఆ కృపలో నిరంతరం ఎట్లా ఉండాలి చెప్పండి? నిలకడగా నిలిచి ఉండాలి. ఆమేన్ చెబుదామా? ప్రైజ్ ది లార్డ్. కృపలో నిలిచి ఉండాలి. ఎన్నోసార్లు నా జీవితంలో నేను ఒంటరిగా దుఃఖపడిన దినాలు ఉన్నాయి, కన్నీరు కార్చిన దినాలు ఉన్నాయి. ప్రభువా, ఇంత కృపనిచ్చావే, ఇన్ని తలాంతులు ఇచ్చావే, ఎందుకని నేను ఇంకా నీ కృపలో నిలవలేకపోతున్నాను? ఎందుకని యవనేచ్ఛలో పడిపోతున్నాను? ఎందుకని పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను అని నేను యవనస్తునిగా ఉన్న దినాలలో ఆయన నాకు అనుగ్రహించినటువంటి ఆ కృపను బట్టి తలపోసుకుంటూ నేను అస్థిరుడనే విధానాన్ని బట్టి ఏడుస్తూ దిక్కుస్తూ దేవుని దగ్గర ఎన్నోసార్లు ప్రార్థన చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. నేనేమంటానంటే, కృపలోనికి రావడం మంచిదే, కానీ కృపలో నిలవడం చాలా అత్యవసరమైనటువంటి బాధ్యత. కృపను కాపాడుకోలేకపోవడం అనేది చాలా విచారకరమైన సంగతి. చాలా మంది కృపలో నుండి తొలగిపోయి ఏమైపోతున్నారంటే భ్రష్టులైపోతున్నారు. మారు మనసు లేనట్లుగా జీవిస్తున్నారు, లోకానుసారులుగా ఉంటున్నారు, ప్రకృతి సంబంధమైన మనుష్యులుగా కనబడుతున్నారు. మనల్ని కృపలో నిలకడగా నిలిపేది ఏంటయ్యా అనే అంశాలు కొన్ని మనం చర్చిస్తూ ఒకటే ఒక పాయింట్ చెప్పాను. ప్రార్థించు వారికి కృప. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12వ వచనం. ప్రార్థించు వారికి మాత్రమే కాదు, ఇంకెవరెవరికి కృప ఉంది? ద్వితీయోపదేశకాండం 7:12. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. స్తోత్రం చెప్పండి. కృప కావాలన్నాడు, గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రార్థించు వారికి కృప. ప్రార్థన ఒకటే చాలదు. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ వాక్యం అసలు చదవరు.
ప్రార్థన ఎంతసేపు చేయమని చేస్తారు, ఎంతసేపు ఏడవమన్నా ఏడుస్తారు. ఎంతమంది ఎంతసేపు ప్రార్థన చేయమని చేసేవాళ్ళు కొంతమంది ఉంది. అది కూడా కృపే కాదని నేను అన్నాను. ప్రార్థన ఒక్కటి చేసి నువ్వు గనక వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా నీ జీవితాన్ని అపవాది దెబ్బ కొడతాడు. ఖచ్చితంగా కృపలో నుండి నువ్వు తొలగిపోయేటట్లు చేస్తాడు. ఒక దైవజనుడిని ఒక ఆయన వచ్చి అడిగాడట, పాస్టర్ గారండి, ప్రార్థన చేయటం ప్రాముఖ్యమా, వాక్యం చదవడం ప్రాముఖ్యమా, ఈ రెండిట్లో ఏది గొప్పది అన్నాడట. ఏమడిగాడు? ప్రార్థన గొప్పదా వాక్యం గొప్పదా అన్నాడట. అప్పుడు అన్నాడు, నాయనా శ్వాస పీల్చడం గొప్పదా శ్వాస వదలటం గొప్పదా అన్నాడట. మీరు చెప్పండి. పీల్చి ఆగిపోయామనుకో, రేపు పరదోషలమే ప్రియులారా. వదిలి ఆపేసావనుకో, బంగారు ఎలా ఊగిన నీవు భుజములపై నిన్నే మోయక తప్పదురా, పట్టు పరుపు పైన పొరుల్లిన నీవు మట్టి పరుపులోనే పెట్టక తప్పదురా, ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం, కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. కాబట్టి శ్వాసించడం ఎంత ముఖ్యమో చెప్పండి. శ్వాస వదలడం మనిషి జీవితానికి శ్వాస నిశ్వాసలు అవసరం. అందుకని క్రైస్తవుడు కూడా బ్రతికి ఉండడానికి, కృపలో నిలిచి ఉండడానికి చెప్పండి, ప్రార్థించడం ఎంత అవసరమో వాక్యం చదవడం దాని ప్రకారం జీవించడం అంత అవసరం. స్తోత్రం చెప్పండి. సాధు సుందర్ సింగ్ గారు ఏం చెప్పారంటే, ఒక పక్షికి 2 రెక్కలు ఎలా అవసరమో క్రైస్తవునికి ప్రార్థన వాక్యం అనేది 2 రెక్కల వంటిది. ఒక రెక్కతో ఎగిరే పక్షిని చూసారా? చూసి ఉండరు. ఒకవేళ ఎగిరితే నాకు తెలుసు అసలు అది బ్యాలెన్స్ అవ్వదు. అది ఒక రెక్క అనేది బ్యాలెన్స్ ఇవ్వదు. 2 రెక్కలు ఖచ్చితంగా పక్షికి ఉండాల్సిందే. ఆ 2 రెక్కలే చెప్పండి దాన్ని ఉవ్వెత్తున ఎగిసేటట్లుగా, ఎగిరేటట్లుగా, ఉన్నతమైన శిఖరాలు ఎక్కేటట్లుగా, ఎవరికి అందనంతగా చేయనట్లుగా రెక్కలలో బలం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. పక్షి గూడును నమ్ముకోదు, పక్షి చెట్టును నమ్ముకోదు, పక్షి రెక్కల్ని నమ్ముకుంటుంది. స్తోత్రం చెప్పండి. క్రైస్తవుడైన మనం కూడా ఏమో నమ్ముకోవాలంటే ప్రార్థన ఒకటే చాలదు చెప్పండి, వాక్యమును ధ్యానించాలి. వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు నేను ఇట్లా రాసుకున్నాను, నా డైరీలో ఇలా రాసుకున్నాను. ఏమని రాసుకున్నానంటే, మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ మెడికేటింగ్ టు అవర్ సోల్స్. వాక్యమును ధ్యానించడం అనేది మన ఆత్మకు వైద్యం లాంటిది. ఏంటి చెప్పండి? చెప్పాలి. ఆత్మకు వైద్యం లాంటిది. నువ్వు ఎప్పుడైతే వాక్యమును ధ్యానిస్తూ ఉంటావో చెప్పండి, అది వాక్యము దూరని స్థలమే లేదట. మూలుగుల్లోనికి, నరాల్లోనికి, ఎముకల్లోనికి అసలు ఎక్కడైతే విభజించుకుంటా పోయిద్దంట. ఎక్కడ రోగం ఉందో, ఎక్కడ పాపం ఉందో, ఎక్కడ శాపం ఉందో, ఎక్కడ అభ్యంతరం ఉందో ప్రతి దానిని విభజించుకుంటూ వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఒక భయంకరమైన రోగం వచ్చినప్పుడు ఖచ్చితంగా కత్తితో కోసి ఆపరేషన్ చేయాలి. ఈ ఆపరేషన్ చేసేటువంటి ఆ క్రమంలో అది ఎన్నో అవయవాలను కట్ చేసుకుంటూ వెళ్తుంది. అయ్యో నాకు భయం అంటే కుదరదు, అమ్మో నా వల్ల కాదు అంటే కుదరదు. ఖచ్చితంగా కత్తి వాతకి గురవ్వాలి, దానికి అంగీకరించాలి. అప్పుడే ఆపరేషన్ సక్సెస్ అయ్యి నీ శరీరంలో ఏ బలహీనత ఉందో వైద్యుడికి అర్థమైంది. ఆ భాగం అంతా కూడా దేవుడు ఏం చేస్తాడు, కత్తి ద్వారా దాన్ని విభజించి దానికి ఏ వైద్యం చేయాలో నిర్ణయించి ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్న ప్రతి రోగాన్ని, శాపాన్ని, అపవిత్రతను అంతా మాన్పేస్తాడు. అంటే నీ ఆత్మకు ఏం చేకూర్చుతుంది చెప్పండి వాక్య ధ్యానం ద్వారా? వైద్యం, స్వస్థత. ఈ వాక్యం అట మనల్ని కృపలో స్థిరపరిచింది. ఎక్కడెక్కడ? కృపలో స్థిరపరిచింది. అందుకని మీరు ప్రార్థన చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా ప్రార్థనతో పాటు ప్రతిదినం వాక్య ధ్యానం చేసే అలవాటు ఉండాలి. చాలామంది భక్తులు దేనికి పరిమితం అయిపోయారంటే, క్యాలెండర్లో ఆ తారీఖు చూసుకొని, ఆ తారీఖు దగ్గర ఉన్నటువంటి ఆ వాగ్దానమును చూసుకొని మురిసిపోయి దేవానికి స్తోత్రం అని చెప్పేసి చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయే క్రైస్తవులు కూడా ఉన్నారు. ఇప్పుడు క్యాలెండర్లు తిప్పేవాళ్ళు కూడా పెద్ద గనపట్లే, పేరుకి కొన్నారు కానీ
ఇంకా మార్చి నెలల్లోనే ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంటికి వెళ్ళి మార్చుకోండి. ఎందుకంటే క్యాలెండర్లు కూడా తిప్పట్లే ఎవరు. ఇటు వాక్యాలు చోట్ల, వాక్యాలు వినడంలా, వాక్యాన్ని ధ్యానించడంలా, నిరంతరం ఈ సోషల్ మీడియాలో, ఈ ఫేస్బుక్లో, ఈ యూట్యూబ్లో, రకరకాలైన సామాజిక మాధ్యమాల్లో, ఒకవేళ క్రికెట్ కనుక వస్తే ఆ టీవీల్లో అతుకుపోయి వాక్య ధ్యానాన్ని ప్రక్కన పెట్టేస్తూ వారి జీవితాల్లో కృపలో నుంచి తొలగిపోతున్నారు. నిన్ను కృపలో నిలబెట్టేది ఏంటంటే దేవుని వాక్యం చాలా సూటిగా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 7:12లో మీరు ఈ విధులను వినాలి, వినేం చేయాలంట, అనుసరించి నడుచుకోవాలి, అప్పుడు నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృపను చూపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వినాలి, దాని ప్రకారము నడుచుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? వినాలి, దాని ప్రకారము నడుచుకోవాలి. అప్పుడట దేవుడు మన పితరులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని మనల్ని కృపలో నిలబెడతాడట. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెబుతారా? చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామందికి వినడం చాలా ఇబ్బంది, వాక్యం వినడం చాలా ఇబ్బంది. 3 గంటల సినిమా చూస్తారు, వింటారు, బోరు కొట్టదు. 2020 మ్యాచ్ చూస్తారు, బోరు కొట్టదు. 1 డే మ్యాచ్ రాత్రి అయినా చూస్తూనే ఉంటారు, బోరు కొట్టదు. పాస్టర్ గారి గంట ప్రసంగం అంటే మాత్రం చాలా మందికి 20 నిమిషాలకే ఆవులింతలు, తలదురదలు, చెప్పండి, ఒక్కపోతలు, కిటికీల వైపు చూడటం, ఆళ్ళంక ఏళ్ళంక చూడటం, చెప్పండి, వాక్యం మీద ధ్యానం లేని మనస్సు. మరి కొంతమంది అంటే దేవదానం గారు నిద్రకే వారి జీవితాన్ని సమర్పించేసుకున్నారు, ప్రతిష్ఠించేసుకున్నారు. వాక్యము వినకపోతే అది ఎలా పనిచేసేది నీలో? గంటలు పొలాల్లో పనిచేస్తున్నావు, గంటలు టీవీలు చూస్తున్నావు, గంటలు మనుషులతో గడుపుతున్నావు. 1 గంట దేవుని వాక్యాన్ని వినడానికి వెచ్చించకపోతే కృపలో ఎలా నిలుస్తావు? ఆలోచన చేయండి. ఈ వాక్యం విననోళ్ళందరూ ఎవరయ్యా అంటే చెప్పండి, కఠినమైన మనస్కులు. ఈ వాక్యం విననోళ్ళందరూ ఎవరయ్యా అంటే వాత వేయబడిన మనస్సాక్షి. ఒక ఆవిడట పౌలు వాక్యం చెప్తా ఉంటే శ్రద్ధగా విందట. ఎందుకు శ్రద్ధగా ఉందయ్యా అంటే ఆమె గురించి వ్రాయబడిన మాట ఏంటంటే ఆమె హృదయము తెరవబడినది. వాక్యం విన్న తర్వాత హృదయం తెరవబడలేదట, ఆల్రెడీ ఆమె హృదయము వాక్యము కొరకు తెరుచుకుంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నేనేమంటానంటే మూయబడిన హృదయాలతో ఇక్కడికి వస్తే నీకు ఎన్ని మర్మాలు చెప్పని, ఎన్ని ప్రత్యక్షతలు చెప్పని, ఎన్ని ఉపమానాలు చెప్పని, ఎన్ని కథలు చెప్పని, ఎన్ని మంచి మాటలు చెప్పని, ఎన్ని మేలుకరమైన ఉపదేశం చెప్పని అందులోకి వెళ్ళదు. పంపు కింద మూతేసిన పాత్ర పెట్టావనుకో, ఎన్ని గంటలైతే నిండిద్ది? నీ జీవితానికి మూత వేయకూడదు. నీ హృదయము తెరవబడాలి. దేని కొరకు తెరవబడాలి? ప్రభువా, ఈ పూట దైవజనుడి ద్వారా నాతో ఏం మాట్లాడనై ఉన్నావు? నేను వినాలనుకుంటానయ్యా. నిశ్చయంగా నాలో బలహీనతలతో మాట్లాడయ్యా. నా ప్రతి బంధకం గురించి మాట్లాడయ్యా. ఏ కట్టిన హృదయంతో ఉన్నానో నాకు తెలియదు, కానీ నాకు తెలియని లోపాలే నాలో ఉంటే నాతో మాట్లాడయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకొని వస్తే నీ హృదయం తెరవబడిన స్థితిలో ఉందని అర్థం. ఆ లూదియాట ఆ సముద్ర తీరం నా పౌలు మాటలు ఎట్లా విందంటే తెరవబడిన హృదయముతో వింది. అందుకని ఆమె గురించి రాయబడింది భక్తి కలిగిన స్త్రీ. చెప్పండి, ఎవరండి? భక్తి కలిగిన స్త్రీ. భక్తి కలిగిన స్త్రీలు కానీ పురుషులు కానీ క్రైస్తవులు ఎవరైనా సరే వారి హృదయాలు దేవుని వాక్యం కొరకు తెరచుకొని వస్తారు. ఈ భక్తిలో అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ వీళ్ళు కొన్ని ఉద్దేశాలు పెట్టుకొని వస్తారు. ఆ ఉద్దేశాలు పెట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళ ఉద్దేశాలకు సంబంధించినటువంటి మాటలు రాలేదనుకోండి, ప్రసంగం బాగాలేదు అనుకుంటారు. ఒకవేళ ఆల్రెడీ కొన్ని వేళ జీవితాల్లోనే కుటుంబాల్లోనే కొన్ని లోపాలు కలిగి వస్తారు. ఒకవేళ దైవజనుడు హెచ్చరించే ప్రసంగం చేశాడు అనుకోండి, నా కోసమే చేశాడు అంటారు. కానీ హృదయంలో ఉన్నది తెరవబడినటువంటి అర్థం ఏంటంటే నీ అభిప్రాయాలు, నీ సొంత జ్ఞానం, నీ నిర్ణయాలు, నీ వ్యక్తిగతమైనవన్నీ కూడా దేవుని సన్నిధిలో క్రొంబరించి ఖాళీ పాత్రలాగా దేవుని సన్నిధికి వస్తే ప్రతి మాట నీ హృదయంలోనికి చొచ్చుకొని వెళుతుంది. స్తోత్రం. ప్రతి మాట నిన్ను బాగు చేస్తుంది, ప్రతి మాట నిన్ను బలపరుస్తుంది, ప్రతి మాట అది నీకే అని అనిపిస్తుంది. ఒకవేళ హృదయాలు తెరవబడలేదనుకో,
అత్తల గురించి ఖండించే మాట చెప్పాను అనుకో, ఈ కోడళ్ళు ఏమనుకుంటారు, మా అత్త వచ్చిందా మా అత్త వచ్చిందా మా అత్త వచ్చిందని చూసుకుంటారు. ఎందుకో ఈ మాట మా అత్తకైతేనా అనుకుంటారు. ఒకవేళ కోడళ్ళారో మీరు మారు మనసు పొందండి అని నేను చెబుతున్నాను అనుకో, ఈ అత్తలు ఎవరిని ఎత్తుకుంటారు, మా కోడలు వచ్చింది ఏ రోజు కూడా అమ్మాయి తొందరగా రెడీ అవ్వు ప్రార్థన టైం అందో. కానీ ఆ మాట అనగా వచ్చిందో రాలేదు, అబ్బా రాలేదే ఈ మాట దానికే అనుకుంటారు. కానీ చెప్పండి, ఇది నాకు అని అనుకునేవాళ్ళు ధన్యులు. స్తోత్రం. ఈ వాక్యం నాకు అనుకునేవాళ్ళు ధన్యులు. హల్లెలూయా. ఇది వాళ్ళకే, ఇది దానికే, ఇది వీడికే, ఇది మా కోడలికి, ఇది మా అత్తకి, ఇది మా అన్నకి, ఇది మా తమ్ముడికి అనుకుంటే కుదరదు. ఇది నాకే. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని వాక్యంగా వినండి. ఆ వింటున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతోనే సూటిగా మాట్లాడతాడు. ఇప్పుడు నువ్వు వినటానికి వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడా, పక్కనోడితో మాట్లాడి నీకు చెప్పేస్తాడా? నువ్వు వినటానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు సూటిగా, తేటగా, స్పష్టంగా, ధారాళంగా నీతోనే మాట్లాడతాడు తప్ప ఇతరుల గురించి నీతో మాట్లాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ నేను గంట ప్రసంగం చెప్పాను అనుకోండి, ఈ గంటలో అవసరమైంది నీతో మాట్లాడతాడు. ఒకవేళ గంటలో 50 నిమిషాలు నీకు అర్థం కాలేదండి, ఈ మధ్య నువ్వు మందిరానికి వస్తున్నావు, 10 నిమిషాలలోనే నీకు అవసరమైన సందేశాన్ని ఇచ్చి నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ప్రసంగం వినలేదండి, మొత్తానికి లాస్ట్లో వచ్చావు అనుకుందాం, రావద్దు, అట్లా రావద్దు. ఒకవేళ ఏదో పని పడిపోయి లాస్ట్లో పరిగెత్తుకుంటూ వచ్చావు, ఆ 10 నిమిషాలలో కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. నిజంగా తెరవబడిన హృదయం ఇక్కడికి వస్తే, తెరవబడిన హృదయాలు కలిగిన వాళ్ళందరూ 2 చేతులు పైకెత్తి యేసయ్యకి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఒకవేళ మూయబడిన హృదయాలు ఉంటే వాళ్ళు కూడా స్తోత్రం చెప్పండి. తెరవబడును గాక. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుని వాక్యం వినడం అభ్యాసం చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా ఒకటి ఉంది. మాట్లాడడమే కమ్యూనికేషన్ కాదు, ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. కొంతమందికి చెప్పడం ఇంట్రెస్ట్ కానీ వినడం ఇంట్రెస్ట్ ఉండదు. మాట్లాడడం ఇంట్రెస్ట్ కానీ ఎదుటోడు చెప్పింది ఏంటో ఇంట్రెస్ట్ ఉండదు. ఇట్లాంటి వాళ్ళు లిమిటెడ్ నాలెడ్జ్ కలిగి, అరకొర జ్ఞానం కలిగి, తర్వాత తరాలకు ఏమాత్రం పనికిరారు. నిజమైన ఒక క్రైస్తవుడు ఎట్లా ఉండాలంటే వినేవానిగా ఉండాలి, విని నేర్చుకునేవానిగా ఉండాలి. నువ్వు వింటున్నప్పుడు దేవుడు నిన్ను కృపలో నిలబెడతాడు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, ఆయనకి వినడం అంటే చాలా ఇష్టం. వినడాన్ని ఆయన సాధన చేశాడు. ఏం చేశాడు? సాధన చేశాడు. వినడం అనేది కూడా అందరికీ రాదండి, అది కృప కలిగిన వాళ్ళకే వస్తుంది. ఆమెన్ చెప్పండి. కృప కలిగిన వాళ్ళకి, కృపలో నిలిచిన వాళ్ళకే వస్తుంది, లేకపోతే వినలేరు. ఒక ఆయన వినడాన్ని సాధన చేశాడు. ఎంత సాధన చేశాడంటే, ఎన్ని సంవత్సరాలు చేశాడంటే, ప్రభువా నాతో మాట్లాడితే వినాలనుకుంటున్నానయ్యా, ప్రభువా నాతో మాట్లాడితే వినాలనుకుంటున్నానయ్యా, ప్రభువా నీవు నాతో మాట్లాడయ్యా. అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, దేవుని స్వరం కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. సమూయేలు, సమూయేలు, సమూయేలు. స్తోత్రం చెప్పండి. సీనియర్ పాస్టర్ అయినటువంటి ఏలీతో మాట్లాడలేదు, చిన్నప్పటి నుంచి సేవాధర్మం ఎరిగినటువంటి ఏలీ కుమారులతోనూ మాట్లాడలేదు. సేవతో ఎటువంటి సంబంధం లేకుండా సేవ కొరకే ప్రతిష్ఠించబడి తల్లిదండ్రులను విడిచిపెట్టి అన్నిటిని వదిలిపెట్టి రీక్తునిగా దేవుని సేవ కొరకు మాత్రమే దేవుని మందిరములో, దేవుని మందసానికి అత్యంత సమీపంగా బ్రతుకుతున్నటువంటి సమూయేలట చెప్పండి దేవుని వాక్కు కొరకు ఎదురు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు అండి, దేవుడు నాతో ఏం మాట్లాడలేదండి. పాస్టర్ గారు అండి, దేవుడు నాతో ఏమీ మాట్లాడలేదండి. వాక్యం చదివినా నాతో మాట్లాడలేదు, వాక్యం విన్నా నాతో మాట్లాడలేదు, ఏ మీటింగ్కి వెళ్ళి కూర్చున్నా నాతో ఏమీ దేవుడు మాట్లాడలేదండి. అసలు వినాలని ఉంటేగా, వినాలని ఉన్న వానికి దేవుడు ఖచ్చితంగా తన మాటలు అందిస్తాడు. వినడం ఇష్టం లేనోడికి, వినడం కష్టమైనోడికి, వినే కృప లేనోడికి ఏం మాట్లాడతాడు? నిజంగా నేను వినాలి దేవుని స్వరాన్ని అనుకుంటే ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఏదో ఒక మాట నిన్ను బలపరిచి పంపుతుంది, ఏదో ఒక విషయంలో నిన్ను సరిచేస్తాడు, ఏదో ఒక విషయంలో నీకు కృపనిస్తాడు, నీ శాపమనంతా తీసివేసి ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన వినాలనుకున్నాడు. చెప్పండి, పెద్ద పాస్టర్ని పక్కన పెట్టాడు. సేవలో ఉన్న
చిన్న పాస్టర్ని పక్కన పెట్టాడు. చెప్పండి, ఏ మాత్రం సేవకు పరిచయం లేని దేవుని సన్నిధికి మాత్రమే సమర్పించుకున్నటువంటి సమీపంగా బ్రతుకుతున్నటువంటి సమయాలతో మాట్లాడడం ప్రారంభించాడు. దయచేసి వాక్యము వినే ఆ కృపను అలవర్చుకోండి, ఆ కృపను దేవుని దగ్గర పొందుకోండి. నాకు ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే, నేను వాక్యాన్ని గంటన్నర బోధించగలను, 2 గంటలు బోధించగలను. అదే స్థాయిలో 2 గంటలు వాక్యం చెప్పినా వెలుగుతాను ఖచ్చితంగా. అంట ఏ పాస్టర్ అయినా సరే, చిన్నోడా పెద్దోడా, అనుభవం ఉన్నవాడా లేనోడా, బాగా చెబుతున్నాడా బాగా చెప్పడా, నేను చెప్పగలను, వినగలను. ఎందుకో తెలుసా? ఏమో ఈ వ్యక్తి ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడని ఉద్దేశించాడో ఏమో. నేను ఎవరికి ఎన్నడూ బోధించిన ఒక నూతనమైన సత్యాన్ని, నూతనమైన కోణంలో దేవుడు ఈ పూట నాతో మాట్లాడతాడేమో. ఏమో, ఒకవేళ ఈ ప్రసంగంలో 99 సత్యాలు నేను ఎరిగి ఉన్నప్పటికీ ఒక క్రొత్త విషయాన్ని ఈ పూట నేను నేర్చుకుంటానేమో అని అంటాను. నేను ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆకలి కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? మేలుతో నింపుతాడు. నీకు ఆశే లేకపోతే, వినాలన్న కోరికే లేకపోతే దేవుడు ఎట్లా మాట్లాడతాడు చెప్పండి? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, మనం ఏం చేయాలట? వినాలి. స్తోత్రం చెప్పండి. మీరు ఈ విధులను వినాలి. భక్తి కలిగిన లూదియా హృదయం తెరవబడిన స్థితిలో పౌలు ప్రసంగం విని ఏం చేసుకుంది? తన జీవితమును యేసయ్యకు సమర్పించింది, తన కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించింది. చరిత్ర ప్రకారం తన ఇంటినే సంఘముగా మార్చి అనేక విశ్వాసులకు ఆతిథ్యం ఇచ్చి, పౌలు ఇతర సేవకులు వచ్చి వాక్యం చెప్పడానికి తన ఇంటినే మందిరంగా మార్చింది. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెప్పండి. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే, నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. ఆయనను వెన్నంటినప్పుడట, అంటే వినడానికి వెంబడించినప్పుడట, చెప్పండి, ఆయన ఖచ్చితంగా ఆజ్ఞల్ని మనకు చూపిస్తాడు, ఆయన మాటను వినిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎన్నో విషయాలు నేను నేర్చుకుంటూ ఉంటాను, క్రొత్తవి రాసుకుంటూ ఉంటాను. ఈ పూట దేవుడు వ్యక్తిగతంగా నా జీవితంతో ఏం మాట్లాడతాడు, నాతో ఏం మాట్లాడతాడు, ఏ విధంగా సరి చేస్తాడని వ్యక్తిగత బైబిల్ ధ్యానాన్ని కలిగి ఉంటా. కారణం ఏంటో తెలుసా? మన వాక్యాన్ని వినేవారిగా, విని నేర్చుకునేవారిగా, నేర్చుకునే విషయాలు చెప్పండి అనుసరణలోను అనుకరణలోను పెట్టేవారిగా ఉండాలి. నాకు తెలుసులే అనుకుంటే ఆగిపోతావు. వాక్యం అంతా నాకు తెలుసులే అనుకుంటే నీ జీవితానికి ఏం ఉపయోగం లేదు. ప్రభువా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట నిన్ను బ్రతికించేది, సేద తీర్చేది, ఆదరించేది, హక్కున చేర్చుకునేది, ఆదరణ ఇచ్చేది, నిన్ను నూతనమైన కోణంలో నడిపించి నీ జీవితంలో గతకాలపు చేదు జ్ఞాపకాలు ఏమీ లేకుండా, గతకాలపు శపితమైన అనుభవాలు ఏది లేకుండా నిన్ను నీవే స్వయముగా దేవునికి ప్రతిష్ఠించుకునేటట్లుగా చేయగలదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ఉన్న శక్తి అది. విని అక్కడ నిలిచిపోవద్దు. విన్న దాని ప్రకారం నేర్చుకుని దాని ప్రకారం నడుచుకోవడానికి నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి, ఆత్మ సహాయాన్ని తీసుకోవాలి, పరిశుద్ధాత్మను కోరుకోవాలి. ఒక ముసలాయనట అణగారిన తెగల మధ్య స్వార్థ పరిచర్య చేయడానికి మిషనరీగా వెళ్ళాడు. తన జీవిత కాలంలో ఎన్నో వందల మందిని మార్చాడు. రేపో మాపోయిక ఆయన చనిపోతాడు అనుకున్న తరుణంలో కూడా లైట్లు ఏం లేవు, ఎలక్ట్రికల్ ల్యాంప్స్ ఏమి లేవు. ఆయన ఉన్న గుడారంలో చిన్న దీపం వెలిగించుకుని బైబిల్ని వణుకుతూ చేతులు తగల పట్టుకొని కనిపించని తన నేత్రాలతో దగ్గరగా పెట్టుకుని ఒక్కొక్క అక్షరం చదువుతా ఉన్నాడట. ఈ దృశ్యాన్ని చూసిన వేరొక దైవజనుడు ఆత్మీయుడు అన్నాడట, అయ్యగారండి, ఎన్నో వందల ప్రసంగాలు చేసిన వాళ్ళు మీరు, ఎంతో వందల మంది మార్చిన వాళ్ళు మీరు, మీ జీవితంలో మాకు లోపం అంటూ ఏం కనబడలేదు.
ఎంత వయసు వచ్చినా, కళ్ళు ఇబ్బంది పెడుతున్నా, కాంతి సరిగ్గా లేకున్నా ఎందుకని మీరు ఇంకా వాక్యం చదువుతున్నారు పడుకోకుండా అంటే ఆయన చెప్పాడట దీన స్వరంతో, బాబు ఇంకా నేనేమన్నా దేవుని ఆజ్ఞలు పాటించడంలో ఫెయిల్ అయ్యానేమోనని చూస్తున్నానయ్యా అన్నాడట. స్తోత్రం చెప్పండి, చెప్పాలి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 100 మందిని మార్చిన వ్యక్తి, 100 ప్రసంగాలు చేసిన వ్యక్తి, బైబిల్ అప్పటికే ఎన్నోసార్లు చదివి ముగించిన వ్యక్తి, ఇంకా ఎక్కడైనా అనుసరించని ఆజ్ఞ ఏదైనా ఉందేమో అని పరీక్షిస్తున్నాడంటే మనం ఎంత సరి చేసుకోవాలి చెప్పండి? అయిపోయామా? పరిపూర్ణం అయిపోయామా? ఇంకా పరిపూర్ణత వచ్చేసింది అప్పుడే? యేసుప్రభు రావడమే ఆలస్యం. దయచేసి వినండి, విని నేర్చుకొని దాని ప్రకారం నువ్వు గైకుంటే దేవుడు నిన్ను పరిపూర్ణునిగా చేస్తాడు. స్తోత్రం. పరిశుద్ధునిగా మారుస్తాడు. హల్లెలూయా. ఒకసారి యెహోషువ గ్రంథానికి రండి. యెహోషువ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలోనే ఏడు చదవండి, 7, 8. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోషువ గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 7, 8 వచన. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 7, 8 వచనాల్లో యెహోషువ భయపడుతున్నాడు. ఏమని భయపడుతున్నాడంటే, అమ్మో మోషే అంటే సామాన్యుడు కాదు, 10 తెగుళ్ళను రప్పించాడు దేవుని కృప చొప్పున, ఎర్ర సముద్రమును చీల్చాడు, ప్రార్థన చేసి మన్నాను కురిపించాడు, ప్రార్థన బలముతో బండలో నుండి సముద్రమంత సమృద్ధి అయిన నీటిని రప్పించాడు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులకి మాంసాహారం తినాలనిపిస్తే ప్రార్థన చేసి పూరేళ్లను రప్పించాడు. ఎన్నో వ్యతిరేకతల మధ్య సేవ చేసి తిరుగులేని నాయకునిగా జీవించాడు. మోషే సామాన్యుడు కాదు. ఇప్పుడు నేను ఆ స్థానంలో ఉన్నాను. మోషేలాగా సేవ చేయగలుగుతానంటావా? మోషే అంత నాయకత్వ పటిమ నాకు ఉందంటావా? మోషేలాగా నేను భక్తి చేయగలుగుతానంటావా? మోషేకి లోపడినట్లుగా ప్రజలు నాకు లోపడతారా అని మోషేతో పోల్చుకొని భయపడుతున్నాడు యెహోషువ. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఒకే ఒక మాటతో తన భయాలన్నీ కూడా పటాపంచలుగా చేశాడు. అదేంటో తెలుసా? యెహోషువ, నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో కూడా కొన్ని భయాలు వస్తాయి. అప్పుల భయాలు, వ్యాధుల భయాలు, ఆత్మీయతలో భయాలు. ప్రార్థన చేయలేకపోతున్నాను, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను, సరైన రాబడి లేదే, నిజమైన ఆశీర్వాదం లేదే, ప్రభు కొరకు బ్రతకలేకపోతున్నానే, దేవుని కొరకు వైరాగ్యం కలిగి జీవించలేకపోతున్నాను. రకరకాల భయాలు, ఆత్మ సంబంధమైనవి, ఆరోగ్యపరమైనవి, ఆర్థిక సంబంధమైనవి, రోగం, మరణ భయం, ఎన్నో భయాలు నీకు ఉండొచ్చు. కానీ దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? మన పితరులతో తోడయుండి నడిపించిన దేవుడు నీతో కూడా తోడయుండి నడిపించగలడు. మన పితరులను పగల మేఘస్తంభం కింద, రాత్రి అగ్నిస్తంభం కింద నడిపించిన దేవుడు నీకు కూడా తోడయుండి నాయకునిగా నడిపించగలడు. ఆయన ఎవరు అంటే దహించు అగ్ని. ఎవరు చెప్పండి? దహించు అగ్ని. మోషేకు తోడై ఉన్నట్లుగా యెహోషువకు తోడై ఉన్నాడు. నేనంటాను, యెహోషువకు తోడై ఉన్నట్లుగా మనకి కూడా తోడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అయితే ఒక కండిషన్, నువ్వేం చేయాలయ్యా అంటే, నీవు నడచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించాలంటే నీవు ఆ వాక్యానికి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
కుడికి కానీ ఎడమకు కానీ వాక్యం ఏ లైన్లో ఉందో ఆ లైన్లో ఉండగలిగితే చెప్పండి, మనం వెళ్ళిన ప్రతి మార్గంలో అంటారా చక్కగా ప్రవర్తిస్తామట. స్తోత్రం చెప్పండి. చక్కగా ప్రవర్తించడం అనేది చాలా అవసరం అండి. చక్కగా ప్రవర్తించడం అనేది చాలా అవసరం. మీకు అర్థమయ్యే కొన్ని భాషలో చెప్తా, మీకు అర్థమయ్యే భాషలో చెబుతా. కొంతమంది మందిరానికి వస్తారు, ఫోన్ మోగుతూ ఉంటుంది, ట్రర్ ట్రర్ ఆపడం. ఈ జనాలందరూ ఇక్కడ చూడాలన్నమాట. ఎందుకంటే వీళ్ళకి చక్కగా ప్రవర్తించడం రాదు. మరో కొంతమంది ఉంటారు, ఫోన్ మోగంగానే బయటికి కూడా వెళ్ళడం, ఎక్కడి నుంచే మాట్లాడతాడు. హలో చెప్పు, చర్చిలో ఉన్నట్టున్నావుగా అంటాడు ఆయన. ఈయన అంటాడు పర్వాలేదులే బయటకు వస్తున్నాను అని మాట్లాడుకుంటూ వెళ్తాడు. చక్కగా ప్రవర్తించడం రాదు వాక్యం చదివితేగా. గంపలగూడెం అనే ప్రాంతంలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. కృష్ణా జిల్లాలో గంపలగూడెం అనే ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం చెబుతూనే ఉన్నాను. ఇక ముగించడానికి సిద్ధపడతా ఉన్నాను. ఒక 20 నిమిషాల్లో ముగించాలి. ఆ టైంలో ఇటు పక్కన కొంతమంది చైర్స్ వేసుకొని కూర్చున్నారు. ఒక ఆయన ఫోన్ రాగానే ఫోన్ తీసుకొని పక్కకే వెళ్ళి స్టేజ్ వెనకాలే మాట్లాడుతున్నాడు. స్టేజ్ పైన నన్ను స్టేజ్ వెనకాల మాట్లాడుతున్నాడు. అలా ఆవిడ అనుకుంటా, వచ్చేస్తున్నా అయిపోతుంది, మెసేజ్ అయిపోతుంది, వచ్చేస్తున్నా, ఇక్కడే తినొస్తాలే అన్నాడు. ఆ మాటలు నేను అన్నాను, ఇంకా నేను ముగించను, ఇంకా గంట ఉంది అన్నా. అలాగే ఆ ఫోన్ కూడా ఆపేసి ఇక వెనకాల నుంచి ముందు వచ్చి గంట ఉందా అన్నాడు. కొంతమందికి చక్కగా ప్రవర్తించడం రాదు. మందిరంలో ఫోన్లు నొక్కోవటం, మెసేజ్లు పెడతాం, రింగ్ మోగటం, అది రాగానే వెళ్ళిపోవటం. చెప్పండి, కొంతమంది మందిరంలో ఎట్ట కూర్చుంటారంటే కాళ్ళు ముందుకు జాపి ఎదురోళ్ళని తంతా ఉంటారు. అన్ని బాధలు నీకెందుకు, కుర్చీలు వేశారుగా. మళ్ళీ ఆడ మోకాలు నొప్పి అంటే నేను పెద్దదాన్ని అయిపోయాను, ముసలిదాన్ని అంటారేమోనని. చెప్పండి, ఆ మోకాళ్ళ నిప్పులు వచ్చిన అంతే కూర్చొని ఎదురుని తంతారు కానీ కుర్చీలు కూర్చోరు. ఎందుకంటే వీళ్ళకి చక్కగా ప్రవర్తించడం వస్తేగా రాదు. ఎక్కడున్నావు మనం ఎలా ప్రవర్తించాలి, ఎక్కడున్నావు ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి, ఎక్కడున్నావు మనం ఎలా మాట్లాడాలి, ఎక్కడున్నావు ఎవరి మధ్యలో ఉన్నావు, ఇవన్నీ మనకు తెలియాలి. ఇవి తెలియాలంటే నువ్వు 100 రకాల పుస్తకాలు చదువు, 100 రకాల మోటివేషన్ వీడియోస్ చదువు, విను, నో యూస్. ఇది ఒకటి చదువు. నీ ప్రవర్తన అంతా మార్చే జ్ఞాన గ్రంథం. స్తోత్రం. నీ ప్రవర్తనను ఆమూలాగ్రం మార్చే జ్ఞాన గ్రంథం. హల్లెలూయా. నీ ప్రవర్తనను చక్కపరిచేదే. స్తోత్రం చెప్పండి. పేతురు యోహానులట వాక్యం చదువుతూ ఉంటేనట అది విన్నవాళ్ళట వాళ్ళని గుర్తుపెట్టారు. వాళ్ళ మాట అయితే వీరి గుర్తుపట్టలేకపోయారు, కానీ వాళ్ళ రూపాలు చూసినప్పుడు గుర్తుపెట్టారు. అరే వీళ్ళు చేపలు పట్టినోళ్ళు కదా, గలిలయ తీరంలో చేపలు పట్టేవాళ్ళు కదా, వీళ్ళు ఇంత చక్కగా మాట్లాడుతున్నారే, ఇంత చక్కగా వాక్యం చెబుతున్నారే, ఇంత జ్ఞాన విషయాలు బోధిస్తున్నారే, వీళ్ళకి జ్ఞానం ఎక్కడొచ్చింది? పేతురు యోహానులు చేపలు పట్టినోళ్లే కానీ దేవుని సన్నిధిలో వాళ్ళు గడపడం ద్వారా, దేవుని ప్రసంగాలు వాళ్ళు వినడం ద్వారా, ఆయనకు పరిచర్య చేయడం ద్వారా, ఆయనకి సమీపంగా బ్రతుకుటం ద్వారా వారి మాట మారిపోయింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వారి ప్రవర్తన మారిపోయింది, వారి వస్త్రధారణ మారిపోయింది, వారు ప్రవర్తించే తీరు తెన్నులు మారిపోయాయి. డిగ్రీలు చదివితే ప్రవర్తన వచ్చింది అని అనుకోవడం కొంతవరకు మాత్రమే సత్యం. కానీ నువ్వు ఏం చదివావో చదవలేదు నాకు తెలియదు, కానీ ఇది ఒకటి చదువు. యెహోషువతో చెప్తున్నాడు, నీ భయం పోయింది, నీకు ధైర్యం వస్తుంది, నీలో ఒక మంచి నాయకత్వ నిపుణత తయారైంది. ఇంకా ఒక మాటలు చెప్పాలంటే నీ దినములన్నిట ఎవ్వడు నీ ఎదుట నిలవలేడు. నువ్వు వెళ్ళిన ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తిస్తావు. నీ జీవితంలో నీవు వర్ధిల్లుతావు. దేనిని బట్టో తెలుసా? ఓన్లీ బికాస్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. మంచిగా చెప్పాలి హల్లెలూయా. అంటే నీలో ఒక మంచి నాయకుడు తయారవ్వాలంటే చెప్పండి ఏం కావాలి? వాక్యం కావాలి. చక్కగా ప్రవర్తించాలంటే వాక్యం కావాలి. నువ్వు వర్ధిల్లాలంటే వాక్యం కావాలి. నీ దినములన్నిట ఎవ్వడు నీ ఎదుట నిలబడలేనంత సామర్థ్యం నీకు ఉండాలంటే వాక్యం కావాలి. కేవలం వాక్యము మాత్రమే నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన కృపలోనికి నడిపించింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఉన్నతమైన కృప. కృప మినిస్ట్రీ దైవజనుడి గురించి మీకు ఎన్నోసార్లు చెప్పాను.
ఆయనట 3 చక్రాల రిక్షా వేసుకొని అందులో ఒక సంచి లాంటిది ఉండేదట. సేవకు రాకమునుపు విశ్వాసంగా ఉన్నప్పుడు, యేసు ప్రభుని సొంత రక్షకునికి అంగీకరించినప్పుడు ఒక బైబిల్ని ఒక రిక్షా బ్యాగ్ లాంటిది కింద ఉంటుంది, భోజనాలు పెట్టుకోవడానికి అవి ఇవి పెట్టుకోవడానికి బ్యాగ్ లాగా సంచులా కుట్టించుకుంటారు మందపాటి వస్త్రంతో. అందులో బైబిల్ వేసుకొని వెళ్ళిపోయాడంట. ఖాళీ సమయాల్లో ఖాళీ దొరికితే చాలు వాక్యం చదివేవాడంట. అట్లాగే గుణించుకుంటా 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 చదివేవాడట. ఈరోజు ఎంత ఆశ్చర్యం అండి. సరిగ్గా చదువురాని వ్యక్తిని, కూలీ పని చేసే వ్యక్తిని, మిర్చి యార్డ్లో పనిచేసే వ్యక్తికి దేవుడు 100 మందిని 1000 మందిని అప్పగించాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. యేసన్న గారు తరచు అనే మాట ఏంటో తెలుసా? 6వ తరగతి ఎన్నిసార్లు చెప్పాడంట ఆయన. మొత్తానికి అరే 6 సరిగ్గా చదవాలా నువ్వు, మళ్ళీ రా అని వేసుంటారు. మళ్ళీ 2వసారి కూడా చెప్పాడు ఆయన. అట్లాంటి ఆయనట ప్రపంచ దేశాలన్నింటి తిరిగి వాక్యం చెప్పొచ్చాడట. స్తోత్రం, మంచిగా చెప్పు హల్లెలూయా. నీ శక్తిని బట్టి కాదు, నీ యోగ్యతలను బట్టి కాదు, నీ అర్హతలను బట్టి కాదు, నీ చదువులను బట్టి కాదు, నీ డిగ్రీస్ని బట్టి కాదు. ఇదిగో నీకు ఇదొక డిగ్రీ ఉంటే చాలు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇదే నీ గుర్తింపు, ఇదే నీకు ఆశీర్వాదం. నాకు అన్నీ తెలుసు అని కనుక నువ్వు ఉంటే, నేను కాదు పౌలు గారి దిగి వచ్చినా నీకేం చెప్పలేడు, నాకేమీ తెలియదు అని రిక్తుడిగా నువ్వు వచ్చి వినడానికి ఇష్టపడితే చిన్న పిల్లోడు ద్వారా కూడా నువ్వు నేర్చుకుంటావు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం హల్లెలూయా. చిన్న పిల్లోడి ద్వారా కూడా. ఒక సండే స్కూల్ టీచర్ ఉందట, పిల్లలు సెమీ క్రిస్మస్ వస్తుంది కదా, మనం ఒక స్కిట్ వేయబోతున్నాం అనగానే పిల్లలందరూ ఓ అన్నారు. నిజమా టీచర్, నిజమా టీచర్, నిజమేరా అని ఒక అమ్మాయిని లేపి, అమ్మాయి నీ పాత్ర మరియమ్మ, మరియమ్మ తల్లి. థ్యాంక్స్ టీచర్, నాకు మరియమ్మ గారంటే చాలా ఇష్టం. ఇంకొక ఆయన పిలిచారే, నువ్వు యోసేపు, యోసేపు. థ్యాంక్ యూ టీచర్ అన్నాడు. ఒక లావుగా కొంచెం బలంగా ఉంటాడు అందరి మీద. వాడు అన్నాడు, రే ఇట్రారా టీచర్, నాకేమి ఇస్తారు పాత్ర అంటే. ఏం లేదు, మరియమ్మ ఈ యొక్క యోసేపు ఇద్దరు కూడా ఆ చిన్న శిశువుని తీసుకుని వచ్చినప్పుడు తలుపు కట్టగానే తలుపు తీగానే ఏంటి అను, అయ్యా తల వాల్చుకోవటానికి స్థలం లేదయ్యా, బయటంతా చలి పుడుతూ ఉంది, దోమలు కొడుతున్నాయి, కొంచెం ఈ రాత్రికి మీ ఇంట్లో స్థలం ఇవ్వరాదా అంటే, స్థలం లేదు ఏం లేదో పో అని తలుపేయి, ఇదిరా నీ పాత్ర అనగానే ఇటు చూశాడంటాడు. చూసి ఇంటికి పరిగెత్తి, మమ్మీ మా టీచర్తో నువ్వు మాట్లాడాలి, మా సండే స్కూల్ టీచర్తో నువ్వు మాట్లాడాలి. ఏమైందిరా అంటే, నాకు ఏ పాత్ర ఇచ్చారు తెలుసా, సెమీ క్రిస్మస్కి స్కిట్ వేస్తున్నారట, నాకు ఒక పాత్ర ఇచ్చారు. ఏ పాత్ర ఇచ్చారు తెలుసా, మరియమ్మ తల్లి యోసేపు యేసు ప్రభువుని మోసుకుంటూ వస్తే, అయ్యా మీ ఇంట్లో కొంచెం స్థలం ఇవ్వండి అంటే, నేనేమన్నా పో అని తలుపు నెట్టాలంటయ్యా. నేను నెట్టను మమ్మీ, మా టీచర్తో చెప్పండి అంటదంట. అరే అది స్కిట్టే కదరా, స్కిట్టే నాన్న, అది నిజం కాదు, స్కిట్టే. నేను స్కిట్ అయినా నా యేసయ్యకి స్థలం లేదని నేను చెప్పను. నా గుండెల్లో నా యేసయ్యకి స్థలం ఉంది, నా ఇంట్లో యేసయ్యకి స్థలం ఉంది. మమ్మీ నేను యేసయ్యను తోసేయను, మమ్మీ నేను తోసేయను, నా యేసయ్య నాకు కావాలని ఏడుస్తా ఉన్నాడట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అది స్కిట్టే కానీ పిల్లోడు ఎలా తీసుకున్నాడు దాన్ని చెప్పాలి వెరీ సీరియస్గా. ఆ కొడుకు కన్నీరు చూసి తల్లి అనుకుంటుందట, ఇందుకు కాదు యేసు ప్రభు చెప్పింది, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. చప్పట్లు కొట్టి యేసయ్యకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. నాకు అన్నీ తెలుసు, ముదిరిపోయిన బెండకాయలతో దేవుడు ఎప్పుడు మాట్లాడు, చిన్న పిల్లల్లాగా నాకేం తెలియదు ప్రభు, ఈ పూట నాతో మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా, నీ మాటలే కదయ్యా నన్ను జీవింపజేసేది, నీ మాటలు కావాలయ్యా అని అడిగితే యెహోషువతో మాట్లాడుతున్నాడు, లూదియాతో మాట్లాడాడు, సమూయేలుతో మాట్లాడాడు. ఈ మాటలు వినని వీళ్ళందరూ ఏమారి తెలుసా, తర్వాత దినములలో గొప్ప నాయకులుగా మార్చబడ్డారు. స్తోత్రం చెప్పండి. చరిత్ర పుటలలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన వీరులుగా, విశ్వాస వీరులుగా మార్చబడ్డారు. మార్తమ్మ సీనియర్ విశ్వాసి, మరియమ్మ ఈ మధ్య వచ్చిన విశ్వాసి. మార్త మరియల ఇంటికి తరచూ యేసయ్య వస్తాడు.
ఈ మార్తమ్మకి ఏమో ఫీలింగ్ ఏంటంటే నాకు అన్నీ వచ్చు, నాకు వాక్యం బాగా తెలుసు. యేసుప్రభు అంటే ఎప్పటి నుంచి అనుకున్నావు? మరిమా నీకు 7 దయ్యాలు పట్టిన దగ్గర నుంచి తెలుసు ఆయన. నువ్వేదో ఈ మధ్య రక్షించావు. వాక్యం నీకు అవసరం. ఎవరికి అవసరం? వాక్యం నీకు అవసరం. నేను యేసు ప్రభు కోసం ఏదో ఒకటి చేసుకొని తీసుకొస్తాను, దమ్ బిర్యానీ చేసుకొని తీసుకొస్తాను. కానీ నువ్వు ఆయన చెప్పేది ఇన్నున్నట్టుగా ఫీలింగ్. చెప్పండి, ఇంకా ఆమె ఏమంటుందో తెలుసా? బోధకుడా, నీకేమాత్రం కనికరం లేదా? నేను ఒక్కదాన్ని నీ కోసం పరిచర్య చేస్తా ఉంటే నీ వాక్యం వచ్చి ఉంటుందయ్యా అని మళ్ళీ ఈమె మీద ఫిర్యాదు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మార్తా మార్తా, నువ్వు అనేక పనుల్లో చాలా బిజీ అయిపోయావు, అవసరమైనది ఒక్కటే. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. చాలా మంది బిజీ. ఎంత బిజీయో తెలుసా? వాక్యము విననంత బిజీ. ఎంత బిజీయో తెలుసా? వాక్యం చదవనంత బిజీ. ఎంత బిజీయో తెలుసా? ప్రార్థన చేయలేనంత బిజీ. ఎంత బిజీయో తెలుసా? దేవునికే బిజీ అని చెప్పేంత బిజీ. ఒక దైవజనుడు చెప్పాడంట, ప్రపంచంలో ఎవరికైనా నేను బిజీ అని చెప్పు, నిన్ను పుట్టించిన దేవునికి కాదు. నిన్ను పుట్టించిన దేవునికి నువ్వేం చెప్పాలి తెలుసా? నేనున్నానయ్యా అని యెషయాలాగా చెప్పాలి. స్తోత్రం, స్తోత్రం. వీఆర్ నాట్ బిజీ. నీకు కనుక దేవుడు ఈ రాత్రే చివరి రాత్రి అయితే ఎవరికి చెబుతావు బిజీ అని? చాలా మంది చాలా బిజీ, బిజీ లైఫ్. దేవునికి స్థానం ఇవ్వలేనంత బిజీ లైఫ్. కృప కోల్పోతారు ఎట్లాంటి వాళ్ళు. ఈ దినములు ఎట్లా ఉన్నాయో తెలుసా? లోతు దినములను పోలి ఉన్నాయి. ఈ దినములు ఎట్లా ఉన్నాయో తెలుసా? నోబహు దినములను పోలి ఉన్నాయి. జనులు తినడానికి సమయం ఉంది, త్రాగడానికి సమయం ఉంది, వ్యవసాయాలు చేసుకోవడానికి సమయం ఉంది, వ్యాపారాలు చేసుకోవడానికి సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉంది. దేనికి రా సమయం లేదంటే? చెప్పండి. దేవునికి 10ంటికని ప్రకటిస్తే నువ్వు ఎన్నింటికి వస్తున్నావు మందిరానికి? అదే పొలం 4ంటికైనా వెళ్ళిపోతావు, 5ంటికైనా వెళ్ళిపోతావు, 7ంటికైనా వెళ్ళిపోతావు. వాళ్ళ టైం ఏంటంటే 2ంటికి. ఇక్కడ ఆటోనో టాటా ఏసో అటు స్టార్ట్ చేసి పెడతాడు అంటే, ఆగా నేను వస్తున్నానని చెప్పు ఫోన్లో. మై తొందరరా, అందరూ వచ్చేసారు, నువ్వే రాలేదు, ఎట్టొక చాపవే. మొత్తానికి ఆ టిఫిను భోజనం, మొత్తానికి ఏదో సంథింగ్ మారు బట్టలు ఏదో సంచి ఒకటి తీసుకొని పరిగెత్తుకుంటూ అవుతుంది. ఆపండి ఆపండి ఆపండి. అది ఎక్కువ లేని పడుతుంది అనమాట. అది వెళ్ళిపోయాడు కూడా ఆపుతాడు. అప్పుడు మనసు కుదుట పడింది. స్తోత్రం. ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ పని ఎవరు? ఒకరోజు మానేసరికి ఇంకోళ్ళు ఇరిగించుకుంటారు. ఆ వచ్చి ఏదైనా కొంచెం కమ్మనైన మాటలు చెప్పింది అనుకో, నెక్స్ట్ డే పని చేయటానికి ఉన్నంత ఆసక్తి, ఏమండి, సొంత పనుల మీద ఉన్న ఆసక్తి దేవుని వాక్యానికి లేకపోతే కృపలో నుంచి తొలగిపోతావు. నీకు కృప కావాలంటే ఖచ్చితంగా వాక్యమును వినాలి. స్తోత్ర. వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడట ఎవరి ఎదుటైనా నువ్వు ధైర్యంగా నిలబడతావట. పేతురు బోధిస్తే 3000 మంది మారారు, 5000 మంది మారారు. ఆ 2 అకౌంట్స్ రాయబడ్డాయి. ఇంకెంతమంది మారారు? అవి రాయబడలేదు. మొత్తానికి మారారు. వాళ్లే కదా, ఇంకా చాలా మంది మారారు. పేతురు ఎవరండి? చదువు అక్షరం మొక్క రాని ఒక అజ్ఞాని, అనాగరికుడు, చదువు సంధ్య లేని నిరక్షరాస్యుడు. ఈ వ్యక్తి దేవుని పాదాల దగ్గర వాక్యాన్ని నేర్చుకున్నాడు. ప్రకటించడానికి ముందు వీళ్లకు యేసు ప్రభు నేర్పించిన ట్రైనింగ్ ఏంటో తెలుసా? ప్రసంగాలు వినాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పేతురికి అంత గొప్ప వాక్చాతుర్యం, వాక్శక్తి ఎందుకు వచ్చింది అంటే ఆల్రెడీ యేసు ప్రభు ప్రసంగాలు విన్నాడు ఈయన. హల్లెలూయా. ఎవరికి ఎట్లా చెప్పాలో తెలుసు ఆయనకి. స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకెత్తి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిగా చెప్పు, హల్లెలూయా. ప్రసంగానికి 5000 మంది మారారు, 3000 మంది మారారు అన్నదే మనం చూస్తున్నాం. కానీ ఆయన ఎన్ని ప్రసంగాలు యేసు ప్రభు దగ్గర విన్నాడు. స్తోత్రం, స్తోత్రం. ద బిగ్గెస్ట్ సెర్మన్, గ్రేటెస్ట్ సెర్మన్, మౌంట్ సెర్మన్,
కొండ మీద ప్రసంగం ఎంతసేపు చెప్పాడో యేసు ప్రభు. ఎక్కడైనా పేతురు తీసుకున్నాడా? విన్నాడు, మొత్తం విన్నాడు. మీరు గమనించండి. అందుకనే ఆయనకి యేసు ప్రభు గురించి అర్థమయ్యి ఆయన పత్రికల్లో వ్రాసాడు ఆ మాటలు. ఆ పత్రికలు మీరు చదవండి ఒకసారి. పేతురు మొదటి పత్రిక, 2 పత్రిక ఇంటికి వెళ్ళి చదవండి. చదువురానికి ఇతనికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, ఇంత రెవల్యూషన్స్ ఎలా వచ్చినాయి? విన్నాడు, నేర్చుకున్నాడు, దాని ప్రకారం జీవించాడు. చాలామంది చెప్పే సాకుని బైబుల్ చాలా సమర్థవంతంగా తిప్పికొడుతుంది. నాకు చదువు రాదండి. ఏం రాదు? నాకు చదువు రాదండి. పేతురికి చదువు వచ్చా? చెప్పరేంటండి? వచ్చా? యోహానికి చదువు వచ్చా? మరి పేతురు 2 పత్రికలు రాశాడే, తన ప్రసంగాలతో ప్రజల్ని మార్చాడే. యోహాను ప్రకటన గ్రంథాన్ని రాశాడే. కొన్ని జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, మరి కొన్ని జరగబోతున్నాయి. ముద్రలు కలిగిన గ్రంథం, లోపటను వెలుపటను ముద్రలు కలిగిన గ్రంథం, సీల్డ్ బుక్. ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు. చదువురానుడేగా. ఆమోస్ ఎవరు? పశువుల కాపరి, చదువురానుడేగా. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దావీదు గొర్రెల కాపరి. ఏ యూనివర్సిటీకి వెళ్ళాడు, ఏ కాలేజీకి వెళ్ళాడు, ఏ హై స్కూల్కి వెళ్ళాడు. దేవుని సన్నిధియే ఆయనకి బడి. ఎంతమంది ఉన్నారో ఇలా చదువు సంధ్య లేకుండా దేవుని చేత ఏర్పాటు చేయబడి ఘనమైన సేవ చేసిన వాళ్ళు, ప్రవక్తలుగా మారిన వాళ్ళు. అక్కడ దాకా ఎందుకంటే మన యేసయ్య గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన ప్రసంగం చేస్తా ఉంటే ఈయన స్కూల్కి వెళ్ళినట్టుగా, బడికి వెళ్ళినట్టుగా, పాఠశాలకి వెళ్ళి చదువుకున్నట్లుగా మనం ఎప్పుడు చూడలేదే. ఇతడు వడ్రవాణి కుమారుడే కదా, యోసేపు కుమారుడే కదా, ఇతని సహోదరులు తల్లి మనకు తెలిసిన వాళ్ళే కదా. ఇంత జ్ఞానం ఇతనికి ఎందుకు వచ్చింది? దేవుని సన్నిధిలో ఉన్న వానికి దేవుని వాక్యము కొదువ కాదు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న వానికి దేవుని వాక్యం కొదువు కాదండి, అది ఇస్తాడు. ఆ వాక్యం కృపలో నిలిపిద్ది. పేతురికి అంత కృప ఇచ్చిందంటే వాక్యం కదా. యెహోషువని మోషే తర్వాత అంత తిరుగులేని నాయకునిగా మార్చింది కృప కాదా? ఆ కృపకి వాక్యము కారణము కాదా? సమూయేలు, ఇశ్రాయేలులో ద బిగ్గెస్ట్ ప్రాఫెట్, పెద్ద ప్రవక్త కదా ఆయన. దానికి కారణము కృప కాదా? ఆ కృపకి కారణము వాక్యము కాదా? దేవునికి స్తోత్రం. ఈరోజు నేను కొన్ని ప్రాంతాల్లో వాడబడుతున్నాను, నేను తెలియని ప్రజల మధ్యకి వెళుతున్నానంటే, పాస్టర్ గారండి నేను వాక్యం చెబుతానండి, నన్ను పిలవండి అని ఎవరు నేను అడగలా. దేవుడు నాకు నేర్పించిన పాఠం అది. నీ నోటితో ఎప్పుడు కూడా ఎవరిని కూడా నేను వాక్యం చెప్తాను, నన్ను పిలవండి అని ఎవరిని అడగొద్దు. కానీ నేను అనేక ప్రాంతాలకు నేను తీసుకువెళ్తానని దేవుడు నాతో చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. ఈ కృపలో నేను నిలుచుటకు కారణం ఏంటి? వాక్యం. ఈ వాక్యం ముందు నిలిచిన వారమైతే మనం కృపలో నిలిచిన వారంగా కనబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెనను. మానవ కోటికి ఇది ఏ విధి. ఇదంతా వినిన తర్వాత ఆయనకి అర్థమైన జీవితం అంతా కాచి వడబోసాడు. ఎవరో సొలొమోను. జీవితం అంతా కాచి వడబోచి ఏం చెబుతున్నాడంటే, ఇదంతా నేను అనుభవించి చెప్తున్న మాట ఏంటంటే, దేవుని వాక్య ప్రకారం జీవించడం కంటే ఉత్తమమైంది జీవితానికి ఇంకొకటి లేదు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నువ్వెన్నైనా చదువుకో, ఎన్నైనా రాసుకో, ఎన్ని గ్రంథాలైనా చదువుకో, ఎంత సంపాదన చెయ్యి, ఏదైనా చెయ్యి, ఇవన్నీ తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే వాక్యానుసారంగా జీవించాలి. ఇంకొక అద్భుతమైన మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకం. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరించాలి. వాటిని గురించి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానం.
విన్నారా? దేవుని వాక్యమట విని దాని ప్రకారం గైకుంటే అన్యుల దృష్టికి మనం జ్ఞానవంతులంగా కనపడతామంట. ఎవరి దృష్టికి? అన్యుల దృష్టికి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వాక్యానుసారంగా రోషంగా బ్రతుకుతున్నావు అనుకో, అన్యుల మధ్య వాళ్ళు చేసే ప్రతిదానికి వేరుగా ప్రతిష్ఠించుకొని చేస్తున్నావు అనుకో, వాళ్ళలాంటి అన్యాయం లేదు, వాళ్ళలాంటి పాపం లేదు, వాళ్ళలాంటి అపవిత్రత లేదు, వాళ్ళలాంటి శాపం లేదు, వేరుగా ప్రత్యేకంగా బ్రతుకుతున్నావు అనుకో, నిన్ను చూసిన ప్రజలట, ఆహా వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు, వీళ్ళు చదివే వాక్యం ఎంత గొప్పది, ఎంత జ్ఞాన గ్రంథం, నిజంగా వీళ్ళు ధన్యులు, ఇది కదా నిజమైన జ్ఞానం అని అంట. ఎవరు అనుకుంటారట? మనలో మనం కాదట, అన్యులే దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి, వాక్యానుసారమైన మన జీవితాలను బట్టి వాళ్ళు మనల్ని జ్ఞానవంతులుగా, మన దేవుని గ్రంథాన్ని జ్ఞాన గ్రంథంగా అభినందిస్తారట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పొలం వెళ్ళి బూతులు మాట్లాడుతున్నావు అనుకో, నీ ముందు నవ్వుతారు, కానీ పక్కకి వెళ్ళంటారు, ఆమె చర్చికి వెళ్ళి పాటలు పాడిద్ది, చర్చికి వెళ్తారు, వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, ప్రార్థనకి, కానీ బూతులు చూడు ఎట్ట మాట్లాడుతుందో అంట. నువ్వు సరస్వక్తులు మాట్లాడుతున్నావు అనుకో, నవ్వుతారు, నువ్వు జోకేసావు కాబట్టి. పక్కకి వెళ్ళామంటారు తెలుసా, అదేంటి వీళ్ళ సంగతి, ప్రార్థనకి వెళ్ళి ఏం ఉపయోగం అండి అనుకుంటారు. నువ్వేదో అన్యాయంగా ₹1 తీసుకున్నావు అనుకో, నిన్ను ఏం అనలేక మౌనంగా ఉండొచ్చు, కానీ పక్కకి వెళ్ళి ఏమంటారు తెలుసా, దేవుడు నమ్ముకుంటే రోషంగా ఉండాలి, బతికితే అట్టన్నా బ్రతకాలి, ఇట్లన్నా బ్రతకాలి, అంతేకాని ఏంటిది అన్యాయం, ఇదేనా వాళ్ళ దేవుడు నేర్పిస్తుంది, వాళ్ళ పాస్టర్లు బోధిస్తుంది, ఇదేనా మందిరానికి వెళ్ళి నేర్చుకుంటుంది, ఆ మాత్రానికి వెళ్తే ఏమి వెళ్ళకపోతే ఏమి, వెళ్ళనోళ్ళే వెళ్ళకని బెటరో అనుకుంటారు. ఇది అవసరమా? మనకు అవసరమా అన్నా? పర్వాలేదులే పాస్టర్ గారు, అటు ఇటు ఉండాలిలేండి లోకంలో. రెడ్ బస్ యాడ్ లాగా నేను ఆడా ఉంటా, ఏడా ఉంటా, సినిమా హాల్లో ఉంటా, మందిరంలో ఉంటా, పొలంలో బూతులు, చర్చిలో భాషలో, లోకంలో సరస్వక్తులు, ఇక్కడ పవిత్రమైన మాటలు, నేను ఆడా ఉంటా, ఏడా ఉంటా. ఇది రెడ్ బస్ కాదు, డబ్బులు ఇచ్చి కొనుక్కొని నువ్వు ఆడా ఉంటానికి, ఏడా ఉంటానికి. ఇందుకోసం నువ్వు ₹1 కూడా పే చేయలేదు, ఆయనే తన స్వంత రక్తము చేత నిన్ను కొన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ఏడుండమంటే ఆడే ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడుండమంటే అక్కడే ఉండాలి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగున చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలట? దేనిని బట్టి స్తుతించాలట? ఎందుని బట్టి పాడాలట? ఎందుని బట్టి గణపరచాలట? ఇందును బట్టి అంట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఐ లవ్ బైబుల్. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఐ లవ్ బైబుల్. మనం బైబుల్ని ముద్దు పెట్టుకునే వారిగా, హత్తుకునేవారుగా, ముద్దంటే యోధా ఇస్కరియోతు దొంగ ముద్దులు కాదు, నిజంగా హృదయపూర్వకంగా హత్తుకున్న వారిగా. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఇది నువ్వు హత్తుకుంటే నిన్ను ఎత్తుకుంటుంది. ఇది నువ్వు మోస్తే నిన్ను మోస్తుంది. ఇది నువ్వు చదివితే నిన్ను దీవిస్తుంది, నిన్ను పోషిస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది. నిన్ను బ్రతికించే ఈ బైబిల్ ఎక్కడ? ఆదివారం చాలామందికి క్విజ్, మీలో బైబిల్ జ్ఞాని ఎవరు? ఏంటి వీళ్ళకి ప్రశ్న అంటే, ఫ్రిడ్జ్ మీద పెట్టానా, బట్టలు సర్దేటప్పుడు షెల్ఫ్లో పెట్టానా, కొమ్మ తీసి మా పిల్లోడు లేకపోతే అమ్మాయి బ్యాగ్లో పెట్టానా, టీవీ పక్కన పెట్టారా, ఎక్కడ పెట్టానో పెద్ద ఫజిల్ అనమాట కొంతమంది క్రైస్తవులకి.
కొంతమంది యేసయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా ఇక నుంచి మారుతానయ్యా, మారు మనసు పొందుతానయ్యా అని. నీ ఇంట్లో ప్రతి వస్తువుకు ఒక స్థానం ఉంది. ఫ్రిడ్జ్కి ఒక స్థానం, కూలర్కి ఒక స్థానం, ఫ్యాన్కి ఒక స్థానం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి దానికి ఒక స్థానం ఉంది. దేనికి నా స్థానం లేదంటే దువ్వెనలు తీసి పడేసరే, ఎక్కడ దువ్వెనలు అక్కడే పెట్టు. తిన్న తర్వాత పెళ్ళలే కడిగి ఎక్కడది అక్కడ పెట్టు. ఆదివారం మందిరం నుంచి బైబిల్ తీసుకొచ్చి ఎక్కడ పెడతారో ఇక మళ్ళీ వచ్చే ఆదివారం దాకా ఒక ప్రశ్నే. చార్లెస్ స్పర్జన్ గారు చెప్పిన మాట మీకు చెప్పారు. బైబిల్ మీద దుమ్ము దులుపుకొని వస్తున్న క్రైస్తవులట భ్రష్టులుగా భ్రష్టత్వపు మార్గాల్లో అడుగులేస్తున్నారట. ఈ దురవస్థ నుండి దేవుడు నిన్ను అందరినీ తప్పించునుగాక. స్తోత్రం చెప్పండి. ఈ దురవస్థ నుంచి నిన్ను తప్పించునుగాక. వేర్ ఈజ్ యువర్ బైబిల్? చీరలు ఉన్నాయి అనుకోండి, దానికి ఒక బీరువా, అమ్మో బీరువా. కొంతమంది కట్టుకున్నా కట్టుకోకపోయినా చీరలు లెక్కేసుకునే వాళ్ళు ఉంటారు. స్తోత్రం. డబ్బులు లెక్కేసుకున్నట్టుగా చీరలు లెక్కేసుకోవటం. కొంతమంది చెప్పండి వంటగదిలో ఎన్ని సామాను ఉన్నా ఇంకొకటి కొంటారు. సరే, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళది, నేనేమీ విమర్శించట్లేదు. ఎంత ఆసక్తి ఉందే, ఆసక్తి ఏదో ఇక్కడ పెడితే ఎంత బాగుంటుంది. ఆసక్తి దేవుని వాక్యం మీద కేటాయిస్తే ఎంత బాగుంటుంది. దీని మీద సమయాన్ని వెచ్చించిన వాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. దీని మీద ధనాన్ని వెచ్చించిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు అన్ని విషయాల్లో. స్తోత్రం. వాక్యములు ఐశ్వర్యవంతులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్వెస్ట్ యువర్ టైం ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద నీవు సమయాన్ని ధనాన్ని వెచ్చించు. ఏ రోజైనా మీకు ఇంత 2 గంటలు మేము వెచ్చించుకొని వస్తున్నాం ఏంటి పిచ్చి మాటలు చెబుతున్నాడు? ఏ రోజైనా మీకు వ్యర్థమైన మాటలు చెప్పానా? కల్పనా కథలు చెప్పానా? పిచ్చి మాటలు చెప్పానా? మీ సమయాన్ని వ్యర్థపుచ్చే మాటలు చెప్పానా? ఎవరు ఆ సాక్ష్యం ఇవ్వలేరు. నాకున్న మనస్సాక్షితో నేను చెప్పగలుగుతా. మీరు వెచ్చించిన ప్రతి నిమిషానికి ఒక విలువ ఇస్తారు ఇక్కడ పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి. స్తోత్రం. మీరు వెచ్చించిన ప్రతి నిమిషాన్ని బట్టి ఒక విలువైన మాట మీకు ఉంటుంది ఇక్కడ. పరిశుద్ధాత్మలో నాకున్న ధైర్యం అది. 4 మాటలు చెప్పి అక్కడక్కడే చదివిందే చదివి, శాస్త్రి గారు చెప్పిందే చెప్పి, గంట చెప్పి, అమ్మయ్యా ఈరోజు ఈ ప్రసంగం ముగించేశాను, దేవానికి స్తోత్రం అని నేను అనుకునే బ్యాచ్ కాదు. పాతకాలంలో ఈ చదువు రాని వాళ్ళు కానీ మొత్తానికి ఏదైనా కానీ రిఫరెన్సులు గుర్తుపెట్టుకోవాలంటే చీపురు పొలాలు పెట్టుకునేవాళ్ళంట. ఏం పెట్టుకునేవాళ్ళు? మూలవాక్యం ఇక్కడ ఈ చీపురి, తర్వాత 2వ పాయింట్ ఇది, 3వ పాయింట్ ఇది అని చీపురులు పెట్టుకునేవాడు. ఇక బాగా ప్రిపేర్ అయిపోయి చక్కగా ప్రార్థన చేసుకుని చీపురు పొలాలు పెట్టుకొని ప్రసంగం వేరే ఊరు వెళ్ళాలి. మంచి ఇస్త్రీ బట్టలు, కద్దరు బట్టలు వైట్ అండ్ వైట్ వేసేసుకొని బైబిల్ తీసుకొని బైబిల్ బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోయాడు. ఏం ప్రిపేర్ అయ్యారంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రకటన గ్రంథంలో వాక్యం చెప్పాలి. ఆయన ప్రిపేర్డ్, వెల్ ప్రిపేర్డ్. ఈరోజు ప్రసంగం మామూలుగా ఉండకూడదు, ఒక్కొక్కళ్ళు కదిలించబడాలని ప్రార్థన కూడా చేసుకుని వెళ్ళాడు. చివరికి ఇక్కడ కొత్త పొలం లేవు. ఈ పాస్ గారికి ఒక మనవడు ఉన్నాడు, ఆడుకుంటా ఏం చేశాడు, మొత్తానికి పొలాలని తీసాడు. ఎందుకు ఈ పొలాలు ఏడున్నాయి? చీపురు పొలం కదా ఉండాలని ఆ చిన్న చిన్న పొలాలు తీసి ఆడబెట్టాడు తెలియదు. పొలాలు ఒక్కట్లేదు. ఆయన గుర్తుంది ఆ మూలవాక్యం, యేసు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఇక తర్వాత పాయింట్లు గుర్తు రావట్లేదు. త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు, త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. మరి పాస్టర్ గారు ఆడించో నన్ను పిలిచాడు, నేనేదో గొప్ప ప్రసంగికుండాని, నాకేమో ఈ మాట తప్ప ఏం గుర్తులేదు. ఏం ప్రభువా అని త్వరగా వచ్చుచున్నానని ఇక టెన్షన్లో వాక్యం గుర్తురాక బలను కొడుతున్నాడట. త్వరగా వచ్చుచున్నాను కల్లే ఈ పోడియం పడి ముందున్న ముసలం మీద పడింది. పాస్టర్ గారు ఆ ప్రసంగం కూడా ఆపేసి పోడియం కింద పడిన ముసలమ్మ దగ్గరికి వెళ్ళి, ముసలవ్వ నన్ను క్షమించి తెల్లే, నీదేం తప్పులేదు నాయన, ఇందాక నుంచే చూస్తున్నాను, నేను త్వరగా వస్తున్నాను, నేను ఇంటేగా, నాదే తప్పులే పో బాబా అద్దట. ఎడున్నారా?
ఎందుకు ఈ మాట చదువుతున్నారంటే, వాక్యము ధ్యానించకుండా, వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని నిర్లక్ష్యంగా చేస్తే చెప్పండి, ఇదిగో త్వరగా వస్తున్నాను అన్నట్టుగా ఉంటుంది. నువ్వు వాక్యాన్ని కనుక ప్రతి దినము చదివినట్లయితే నీలో నీ ఉద్యోగం కలిగి ఉంటావు. స్తోత్రం చెప్పండి. గొప్ప ఉద్యోగం వస్తుంది. హల్లెలూయా. ఇలాంటి వాక్యం అట ఎవరికి లేదట. ఎవరికి ఇచ్చాడట? యాకోబుకి ఇచ్చాడు. ఎవరికి చెప్పట్ల మీరు? స్తోత్రం చెప్పండి. ఎవరికి ఇచ్చాడు? యాకోబు అనగా ఎవరు? ఇశ్రాయేలీయులు. వాళ్ళకిచ్చిన వాక్యం అట ఈ ప్రపంచంలో ఎవడికి లేదట. ఫేస్బుక్లో నాకు కొన్ని పేజెస్ వస్తాయి. ఏన్షియంట్ ఈజిప్ట్ అని, ఏన్షియంట్ రోమన్ అని, ఏన్షియంట్ ఆఫ్రికా అని. అంటే పురాతనమైన దేశాలు వాళ్ళ వస్త్రధారణ గురించి, వాళ్ళ నాగరికత గురించి, వాళ్ళ తిండి గురించి, వాళ్ళ భాష గురించి గర్వంగా చెప్పుకునేటువంటి ఆ పేజెస్ అన్నమాట. ఈజిప్ట్, రోమన్, ఆఫ్రికా, రకరకాల దేశాల గురించి ఎన్నో విషయాలు వాళ్ళు రోజుకోటి పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి లేనిది ఇశ్రాయేలుకి ఉందండి తెలుసా? దేవుని వాక్యం. స్తోత్రం. ఒక స్టాండర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్, స్టాండర్డ్ వర్డ్ ఫ్రమ్ గాడ్. మా దేవుడు మాతో మాట్లాడాడు రా అని చెప్పగలిగిన ఈజిప్షియన్ లేడు, రోమన్ లేడు, ఆఫ్రికన్ లేడు. మా దేవుడు మాతో మాట్లాడాడు. మా యాకోబుతో మాట్లాడాడు, మా అబ్రహాముతో మాట్లాడాడు, మా ఇస్సాకుతో మాట్లాడాడు, మా పితరులతో మాట్లాడాడు, మా ప్రవక్తలతో మాట్లాడాడు. వాళ్ళతో మాట్లాడిన దేవుడు మాతో కూడా మాట్లాడుతున్నాడు. ఇదిగో మాకు ఒక స్టాండర్డ్ దేవుని గ్రంథం ఉందని చెప్పగలిగిన ఒకే ఒక్కడు క్రైస్తవుడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవుడు అని దేవుడిని మహిమపరచు. దేవుడు నీకు ఇచ్చిన బైబిల్ని బట్టి గర్వించు. దీన్ని బట్టి, బైబిల్ని బట్టి. మీ పిల్లలకి చదవగలిగిన వయసు వస్తే ఖచ్చితంగా మీరు బర్త్డే గిఫ్ట్గా బట్టలు కాదు, బైబిల్ ఇవ్వండి. స్తోత్రం. నిజంగా ఒక రోజున పిల్లలు ఆడుకుంటా మా ఇంటికి వచ్చారండి. వీళ్ళు గొడవ చేస్తున్నారని ఏదో ఒకటి వీళ్ళకి నేర్పిద్దాం. రే మీరందరూ చదువుతున్నారా? చదువుతున్నామన్నా. సరే నేను తెలుగు వచ్చా, మీకు తెలుగు వచ్చన్నా. సరే నేను రిఫరెన్స్ చెబుతాను, చదవండిరా అంటే నిజంగా అండి నేను ఆశ్చర్యపోయాను, చాలా సంతోషించాను, ప్రభుని స్తుతించాను. మన బబ్లు ఏ పుస్తకం చెబితే ఆ పుస్తకం, ఆ అధ్యాయం, ఆ వచనంతో సహా చదివాడండి. ఒకసారి నిలబడు. ఆ బిడ్డకి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏ పుస్తకం తీయమంటే ఆ పుస్తకం తీసాడు, ఏ అధ్యాయం తీయమంటే ఆ అధ్యాయం తీసాడు, ఏ వచనం చదవమంటే ఆ వచనం చదివాడు. నిజంగా నేను అడ్మైర్ అయిపోయా. సూపర్. సంసోన్ గారు, మార్తమ్మ గారు, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పిల్లలకు వాక్యం నేర్పించండి. రిఫరెన్సులు ఇంత వయసు వచ్చిన ముందుంటారు కానీ వాక్యం చదువుదామన్నది ఉండదే. చదవాలి, మీరు నేర్చుకోవాలి. ఒక బిర్యానీ తింటే ఏముందరా బిర్యానీ, ఏముందరా బిర్యానీ, ఏముందరా బిర్యానీ. ఒక పెళ్ళికి వెళ్తే ఏం పెట్టారా భోజనాలు, ఏం పెట్టారా భోజనాలు. పెళ్లి కూతురు చీర బాగుందనుకో, ఏమ్మా చీర అంత పాతికి వేళ, పెళ్లి కూతురు బాగుంది కదా, పెళ్లి కొడుకు బాగున్నాడు కదా అనే చెప్పండి. బట్టల గురించి, అందం గురించి, తిండి గురించి, ఓ రెస్టారెంట్ గురించి ఊరిచి చెబుతారు. అక్క ఈరోజు ఎంత తెలుసా? నేను 800, ఈరోజు 900. స్తోత్రం. సపరేట్ చేయండి. మనకు అన్నిటి గురించి అతిశయం ఉంది. లేనిది ఏంటయ్యా అంటే, అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, అతిశయించువాడు క్రీస్తునందు మాత్రమే అతిశయించాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నా అతిశయము నీవే. చెప్పాలి హల్లెలూయా. మోషే జీవితాన్ని మీరు చదవండి. నిర్గమకాండంలోను, సంఖ్యాకాండంలోను, లేవియాకాండంలోను, ద్వితీయోపదేశ కాండంలోను మోషే జీవితాన్ని ఒకసారి నేను ఇది చదవాలనుకున్నాను, నీ కోణంలో చదవాలనుకున్నాను. దేవుని మాట చెప్పినట్లుగా మోషే చేసిన సందర్భాలనే మనసులో పెట్టుకొని ఒకసారి చదవాలి, రివైజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎన్నోసార్లు నేను చదివిందని తెలుసా? ఆయన చెప్పినట్లుగా, ఆయన మాట ప్రకారం, కొండ మీద చూపించినట్లుగా. అంటే మోషే పరిచర్య అంతా ఎట్లుంది? ద మినిస్ట్రీ ఆఫ్ మోసెస్
is based on the word of God. దేవుని వాక్య పునాది మీద మోషే పరిచర్య ఆధారపడింది. సొంత అభిప్రాయాలు కాదు, సొంత ప్రేరణలు కాదు, సొంత ఇష్టాలు కాదు, సొంత అభిరుచులు కాదు. తన దేవుని మాటనే పరిచర్యకు పునాదిగా చేసుకొని ప్రతిదీ కూడా ఆయన చెప్పినట్లుగా చేశాడు. చెప్పినట్టు చేశాడు. మోషే చనిపోయే ముందు, ఎప్పుడని చెప్తాను ఇది, మోషే చనిపోయే ముందు 3 చేశాడు ఆయన. 1 పాట నేర్పించాడు. ఆ పాట ఏంటి అనేది తర్వాత చూద్దాం. 2 వారిని ఆశీర్వదించాడు, బ్లెస్ చేశాడు. 3 దేవుడు ఏ మాటలు చెప్పాడో అవన్నీ తిరిగి వాళ్ళకి చెప్పాడు. స్తోత్రం. ఏమేమి ఇచ్చాడు వాళ్ళకి చెప్పండి? పాట నేర్పించాడు, దేవుని మాట నేర్పించాడు, దీవెనలు ఇచ్చాడు, దేవుని మాటను గుర్తు చేశాడు. ఆయన దైవజనుడు అనేవాడు తన ప్రజలకు చేయవలసిన ఉపకారం ఏంటంటే ప్రార్థనతో పాటు దేవుని మాటలు పదే పదే మళ్ళా గుర్తు చేయటం, ప్రేరేపించటం, రేపటం, బలపరచటం, దేవుని కృపలో స్థిరపరచడం కొరకు వాక్యమును పదే పదే. వాక్య ప్రకటన అనేది ఒక సరదా విషయం కాదండి. ఒక సరదాగా ఏదో మాకు వచ్చిందందులో ఏడు చెప్పడానికి కాదు. మీకున్న కట్లు తెంపబడినట్లుగా, మీకున్న కాడి బ్రాణులు విరగగొట్టబడినట్లుగా, మీకున్న శాపము తొలగిపోనట్లుగా, మీ దుర్మార్గతల నుండి విడిచిపెట్టినట్లుగా, అనీతి నుండి స్వనీతి నుండి దేవుని నీతిలోనికి వచ్చున్నట్లుగా ప్రకటించబడవలసినది దేవుని వాక్యం. చార్లెస్ స్పర్జన్ గారు చాలా స్ఫూర్తి ప్రదాత. ఆయన మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. డియర్ పాస్టర్ గారు, మీ సంఘానికి మీరు ఎక్కువగా వాక్యం చెప్పండి, పదే పదే బోధించండి. ఎందుకో తెలుసా? పదే పదే ప్రజలు పాపంలో త్వరగా పడిపోతున్నారు. అంటే నిన్ను పాపం చేయకుండా ఆపేదేంటి చెప్పండి? దేవుని వాక్యం. దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యము వేసే కేకేంటో తెలుసా? పాపంలోకి వెళుతున్న నిన్ను మళ్ళీ కమ్ బ్యాక్ టు ద గాడ్, దేవుని యొద్దకు రా అనే పిలుపు. తిరిగిరా, స్తోత్రం, తిరిగిరా. వాక్యం ద్వారా ఏంటి? తిరిగిరా, కమ్ బ్యాక్, వచ్చే. సో వాక్యం చెప్పేటప్పుడు నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ నిలిచిపోయావో, ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ కూలిపోయావో, ఎక్కడ కృంగిపోయావో తిరిగి అక్కడి నుంచి బలము తెచ్చుకొనిలే. చీకటిలో ఉన్న మనలకి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు ఆయన. స్తోత్రం చెప్పండి. లేమ్మో, తేజరిల్లమో, యెహోవా వెలుగు నీపై ఉదయించెను. లే, ఇక చీకటి కార్యాలు వదిలిపెట్టు. మోషే దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఆయన జీవితంలో, ఆయన పరిచర్యలో ఒకసారి చూడండి. నిర్గమాకాండం 33 చివర్లో ఏం చదవండి? నిర్గమాకాండం 40వ అధ్యాయం 33వ వచనం చివరి లైన్. నిర్గమాకాండం చివరి అధ్యాయం 33వ వచనం చివరి లైన్. అలాగున మోషే, కొంచెం నీరసంగా కాదు, కొంచెం బలంగా చదవమా. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. దేవునికి స్తోత్రం. ఏలాగున చెప్పాలి. ఎలాగునంటే 30వ వచనంలో మొట్టమొదటి లైన్, యెహోవా మోషేకు ఆజ్ఞాపించున్నట్లు. ఎట్లా దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లుగా ప్రత్యక్షపు గుడారపు నిర్మాణం అంతా పూర్తి చేశాడట. ఎప్పుడు దేవుని మాట చొప్పున పరిచర్య ప్రత్యక్షపు గుడారం ముగించిన తర్వాత మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మెను. స్తోత్రం. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుని ప్రకారం, దేవుని మాట ప్రకారం బ్రతికే వారి జీవితాల మీదకి దేవుని ఆత్మ నడిపింపు దిగి వస్తుంది, దేవుని మహిమ దిగి వస్తుంది, దేవుని తేజస్సు దిగి వస్తుంది. స్తోత్రం చెప్పండి. చాలామంది జీవితాలు ఎండిపోయినట్టుగా ఉంటాయి, మాడిపోయినట్టుగా ఉంటాయి.
సంతోషం లేదు, ఆనందం లేదు, రక్షణ ఆనందం లేదు, ఎప్పుడు బాధలే. బాధలు లేనిది ఎవరికి చెప్పండి, బాధలు లేనిది ఎవరికి చెప్పండి. వాక్యం చెప్పే పాస్టర్కి బాధలు ఉన్నాయి, ఈయనే వాళ్ళకి బాధలు ఉన్నాయి, అందరికీ బాధలు ఉన్నాయి. బాధలు లేని వాళ్ళు ఎవ్వరు లేరు. బాధలు లేనిది ఎవరికయ్యా అంటే నాకు ఉంది అని తెలియంది ఎవరికంటే చిన్నపిల్లలకి, పిచ్చోళ్ళకి. ఇంకెవరికైనా చెప్పండి, అందరు ఎవరు అడిగినా బాగున్నాను కానీ ఏం లేవు, బాధలు తప్పలేదు. బాధలు లేనిది ఎవరికి. అందుకని భక్తుడు అంటాడు, ద్రాక్ష చెట్లు లేవు, అంజూరపు చెట్లు లేవు, శాలలో పశువులు లేవు, చేనులో పైరు లేదు, ఏమి లేదు, అయినను నేను యెహోవా యందే ఆనందిస్తాను. చెప్పు స్తోత్రం, స్తోత్రం చెప్పండి. ఇవేవి కూడా నా ఆనందమును, రక్షణానందమును దొంగిలించడానికి శక్తి కలిగినవి ఏమేవి కాదు. వీటిని మించిన అధిగమించగలిగిన కృపను ప్రభు నాకు ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, చాలామంది జీవితాల్లో, ముఖాలలో, వారి కుటుంబాలలో ఏముండదంటే దేవుని మహిమ ఉండదు. ఎందుకు ఉండదంటే దేవుని మాట ప్రకారం చేస్తేగా. మోషే అలాగున దేవుని పరిచర్య అంతా పూర్తి చేయగా దేవుని మహిమ, తేజో మహిమ ప్రత్యక్షపు గుడారమును కమ్ముకుందట. ఆ మేఘం మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మోషే కూడా నిలబడలేనంత మహిమ. దేవుని వాక్యం అట, మనం దేవుని వాక్యానుసారంగా చేస్తారట, మన జీవితాల్లో దేవుని మహిమ ఎంత కప్పబడిద్దంటే ఇక మనం కనపడం. ఎవరు కనపడతారు? దేవుడే. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే మన జీవితాల్లోనట మనం కనపడమంట. ఎవరు కనపడతారు? దేవుడే. బెత్షెమెషు మార్గములో దేవుని మందసమును మోసుకొని పోయిన పాడి ఆవులు కనబడలేదు, మందసమే కనబడింది. స్తోత్రం. ఏ ఎడ్ల బండికైతే కట్టుకొని మోసుకొని తీసుకొచ్చాయో ఆ ఎడ్ల బండినే వాళ్ళు ఏం చేశారు? కట్టెలుగా మార్చి బలిపీఠముగా పేర్చి వాటి మీద వాటిని దహన బలి పశువులుగా చేర్చి ఏం చేశారు? దేవునికి యాగముగా అర్పించారు, స్తుతించారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అయ్యో మోసుకొచ్చినయే కదా బతకనిద్దాంలే అనుకోలేదు. మోసుకొచ్చిన వీటినే దేవునికి ఏం చేశారు? బలిగా చేశారు. చెప్పండి, మోసుకొచ్చినవి అవే కానీ చెప్పండి అవి కనబడలేదు. ఏదైతే మోసుకొచ్చాయో ఆ మందసము మాత్రమే కనబడింది. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఈ పరిచర్యలో దేవుడే కనబడును గాక, నీ కుటుంబంలో దేవుడే కనబడును గాక, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడే కనబడును గాక, నీ ఉద్యోగంలో దేవుడే కనబడును గాక, నీ ఒంటరి జీవితంలో దేవుడే కనబడును గాక, 10 మందిలో కూడా దేవుడే కనబడును గాక. దేవుడే కనబడాలంటే అలాగున చేయాలి. ఎలాగునా? దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లుగా. అలా చేస్తే యెహోషువకి ఇచ్చిన వాగ్దానం మనకు కూడా ఇస్తాడు. నీ దినములన్నిటి ఎవ్వడు నిన్ను తాకడానికి కూడా భయపడతాడు. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వర్ధిల్లుతాం. స్తోత్రం. ఒక దైవజనుడిగా నేను, పరిశుద్ధాత్మ దేవుడు సంఘముగా మీ విషయంలో కోరుకునేది ఏంటి తెలుసా? మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో దీవించబడాలి, అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలి. మీరు ఎంత ఆశీర్వదించబడితే మన పరిచర్య ఎంత బాగుంటుంది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎంత బాగుంటే చెప్పండి, మీరు చల్లగా ఉంటే మేము నున్నగుంటాం. హల్లెలూయా. నున్నగంటే మీరు ఇచ్చే కానుకలు కాదు సుమా, మీరు చక్కగా ఉంటే పరిచర్య ఆశీర్వదించబడింది అంతే. ఆమేన్. హల్లెలూయా. మీరు రోగాలతో రొప్పులతో ఉంటే మాకేమైనా సంతోషమా? మాకేమైనా సుఖమా? మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా బలపడాలి, ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు దీవించబడాలి, మీ పొలాలు పండాలి, మీ పిల్లలు ఎదగాలి, మీరు ఫలించాలి. ఇవన్నీ ఇష్టమే. అయితే ఒకటి, యూ షుడ్ డూ వన్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. లివ్ ఎ లైఫ్ అకార్డింగ్ టు ద బైబుల్. దేవుని వాక్యము ప్రకారం నువ్వు బ్రతకడం, జీవించడం ప్రారంభిస్తే ఈ రోజు నుంచే దేవుడు యెహోషువను లేపినట్లుగా నిన్ను లేపుతాడు. ఆమేన్. యవనస్తుడా విను, ఈ రోజు నుంచే దేవుడు నిన్ను లేపుతాడు. నీ ప్రవర్తన మారిపోద్ది, నువ్వు వెళ్ళిన ప్రతి చోట ప్రవర్తించే తీరు మారిపోద్ది, నువ్వు వర్ధిల్లుతావు. నీ మార్గాలన్నీ ఆయనకు అప్పగించుకో, నువ్వు చదువు, ఇతరులకు ప్రకటించు, వాటిని ధ్యానం చేయి, దాని ప్రకారం జీవించు. ఇక నువ్వు భయపడని అవసరం లేదు. నీ దినములన్నిట ఎవడు నీ ఎదుట నిలబడలేడు. దేవుని వాక్యమే నీకు కృపనిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.